సీనియర్ సంఘ కాపరి, అసోసియేట్ పాస్టర్స్, మిగతా అనుబంధ సంఘ కాపరులు, సంఘ ప్రెసిడెంట్, సంఘ సెక్రటరీ మరియు సంఘ ట్రెజరర్, స్టాండింగ్ కమిటీ మెంబర్స్, అదేవిధంగా బైలామెంట్ అండ్ కమిటీ చైర్మన్, మిగతా సభ్యులందరికీ ఈ యొక్క సాయంకాల శుభములు తెలియజేస్తున్నాను. మనమందరం కూడా వీరణికక్క అంతిమ యాత్రలో పాల్గొన్నాము. వీరణికక్క గురించి చెప్పాలంటే చాలా ప్రేమ కలిగింది. వీరణికక్క వల్ల ఇల్లు మా ఇంటికి ప్రక్కకి. ఈ సమయంలో మరి మా మంద ఎలిజబెత్ నాయనను మరి మంద దాసనను కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాను. చాలా ప్రేమ గల కుటుంబము. మా కుటుంబాన్ని ఎంతగానో ప్రేమించే కుటుంబం. ముఖ్యంగా వీరణికక్క ఎంతో ప్రేమ గలది. ఆమె ఒక మంచి టీచర్గా మరి ఎంతోమంది విద్యార్థులను కూడా తీర్చిదిద్దినటువంటి యొక్క చాలా జ్ఞానం గలది, దేవుని యందు భయభక్తి కలిగిన స్త్రీ. అదేవిధంగా మరి సంఘ పరంగా ఆలోచించినట్లయితే సంఘంలో అనేక పదవులు కూడా ఆమె సమర్థవంతంగా నిర్వహించింది. సండే స్కూల్లో అయితేనేమి, మరియు తర్వాత ఉమెన్ ఫెలోషిప్లో అయితేనేమి, అనేకమైనటువంటి పదవులు కూడా పదవులను సమర్థవంతంగా నిర్వర్తించిందని చెప్పేట్లో సందేహం లేదు. మరి ఏదేమైనా కొంతకాలం చాలా డయాలసిస్తోని బాధపడ్డది. మరి అంత బాధలో ఉన్నప్పుడు కూడా మేము దర్శించినప్పుడు మమ్మల్ని గుర్తుపట్టి మా పేరుతో సహా చెప్పేది, బర్నబాస్ బాగున్నావా అని. నిజంగా ఆమెకు అంత జ్ఞాపక శక్తి. కొంతమంది అంత బలహీనమైనటువంటి స్థితిలో ఎవరు కూడా గుర్తుపట్టలేదు, కానీ వీరణికక్క మాత్రము అందరినీ కూడా గుర్తుపట్టేది. నిజంగా మరి ఇంకొక విషయం ఏంటంటే మొన్ననే పాపం కుమారుడు చనిపోవడం, మరి వీరణికక్క చాలా బాధకు గురి అయింది. కానీ మరి దేవుని ప్రణాళిక మనం ఎవరం కూడా ఏం చేయలేము. మరి వీరణికక్క మరి దేవుని యొక్క పిలుపునందుకొని వెళ్ళింది. విడబడినటువంటి మరి కుమార్తెకు, మరి అల్లులకు, కోడళ్లకు, వారందరూ కూడా నా ప్రకార సానుభూతిని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అయ్య గారికి వందనాలు చెల్లిస్తున్నాను.